యేసుక్రీస్తు నామమున సంఘానికి శుభాలు తెలియచేస్తూ ఉన్నాను. ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘాలను ఎక్కడ దర్శించినా కూడా హృదయంలో చాలా సంతోషం అనిపిస్తూ ఉంటుంది. కానీ తిరిగి మా ఆఫీస్కి వెళ్తే చాలా బాధగా ఉంటుంది. మా ఆఫీసులో ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘాల గురించి వింటున్నది ఒకటి, ఒక్కొక్క సంఘం నుంచి వచ్చి ఒక్కొక్క గ్రూప్ మాకు చెబుతున్నది ఒకటి. సంఘంలో ఏమి జరిగిపోతుందో అని మా హృదయాలు ద్రవించిపోతూ ఉంటే సంఘాలు దర్శిస్తే ఎంతో సంతోషంగా ఉంటుంది. ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘం నేను పుట్టి పెరిగిన సంఘం. ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘం అంటే నాకు చాలా ఇష్టం. నా చిన్నతనం నుంచి ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘంలో పుట్టి పెరిగిన వాడినే. ఈ సంఘం గురించి ఈ సంఘస్థుల కంటే నాకే ఎక్కువ తెలుసు. మీరు ఆశ్చర్యపోతారేమో. ఈ సంఘం ప్రారంభంలో రుద్రపాటి డానియల్ గారు ఎంతమందికి తెలుసు నాకు తెలియదు. ఈ సంఘ ప్రారంభంలో దేవదానం గారు మా చిన్నానే. ఈ సంఘ ప్రారంభంలో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ప్రసాద్ గారు, వారి కుమార్తెలైనటువంటి సారా సెలెస్టియల్, బుజ్జక్క అని పిలుస్తాను నేను, మరణించిన సోఫీ, వీరందరూ కూడా నాకు తెలిసినటువంటి వారే. ఈ సంఘానికి, ఈ ఆలయానికి పునాది నుంచి ఈ సంఘం ఎలా అభివృద్ధి చెందిందో తెలిసినటువంటి వాడిని. ఈ మాటలు నేను ఎప్పుడు మీ పాస్ గారికి కూడా చెప్పలేదు. ఈ సంఘము ప్రారంభం నుంచి ఎలా అభివృద్ధి చెందింది, ఆత్మీయంగా ఎలా బలపడిందో తెలిసినటువంటి వాడిని. ఇది నా సొంత ఊరే. సరోజిని ఆంటీ అని మా సొంత ఆంటీ ఈ ఊరిలోనే ఉంటారు. మేము చాలా ఫ్రీక్వెంట్గా ఈ ఊరు వస్తూ ఉంటాం. ఈ ఊరు నాకు సొంత ఊరే. నేను కూడా మీ వాడినే, ఎక్కడో దూరం నుంచి వచ్చిన జడ్జిని కాదు. జడ్జినే కానీ దూరం నుంచి వచ్చినటువంటి వాడిని కాదు. అయితే ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘానికి మాత్రం ఎవరిని మా బంధువు అని మాత్రం రానివ్వను. ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘానికి సంబంధించిన ఏ విషయంలో కూడా నా దగ్గరికి మనవారు అని మాట్లాడటానికి నేను పర్మిట్ చేయటం లేదు. ఎందుకంటే ఇప్పటి వరకు అటువంటి జరగటం వలన సంఘానికి చెడ్డ పరిస్థితులు దాపరించినాయి, చెడ్డ పరిస్థితులు వచ్చినాయి. అందుకొరకు దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం కొరకు, ఒక ప్రత్యేకమైనటువంటి మిషన్ కొరకు ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘంలో మమ్మల్ని నాయకులుగా పెట్టడం వలన నమ్మకంగా ఈ సంఘాన్ని తిరిగి కట్టడానికి 3 జడ్జెస్ నిలబడి ఉన్నాం. ఈ సంఘాన్ని తిరిగి కట్టే వరకు వెనుకకు వెళ్ళాం, వెనుకకు అడుగు వేయం. ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘము అద్భుతమైనటువంటి సంఘం ఇది. మా సంఘానికి కొంతమంది వచ్చి, మన ఆఫీస్కి కొంతమంది వచ్చి, మా పాస్టర్ గారిని మార్చకపోతే మేము ఈ సంఘం విడిచిపెట్టి వెళ్ళిపోతాం అన్నారు. అప్పుడు నేను ఒక సమాధానం చెప్పాను, నేను ఈ సంఘంలో పుట్టి పెరిగినోడిని. మీలాంటి వాళ్ళు ఎంతమంది వెళ్ళినా కూడా ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘము విశ్వాసుల ఊట అని చెప్పాను. ఇది విశ్వాసుల ఊట. ఇక్కడ నుంచి వచ్చినటువంటి వారు ఏసన్న సంఘానికి ప్రవహిస్తారు, ఇక్కడ నుంచి వచ్చినటువంటి వారు ఇంకొక అన్న సంఘానికి ప్రవహిస్తూ ఉంటారు. కానీ ఇది మాత్రం విశ్వాసుల ఊట. మేము సంఘాలకు కార్యకర్తలు, సంఘాలకు విశ్వాసులు మేము పంపిస్తాం. ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘం అనేక సంఘాలకు విశ్వాసులను పంపిస్తూ ఉంటుంది. మేము ఎప్పుడు కూడా తిరిగి రండి అని కూడా అడగం, తిరిగి మన సంఘానికి రండి అని అడగం. ఇది ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘం యొక్క ఆధ్యాత్మిక గొప్పతనం. ఇది 180 సంవత్సరాల క్రితం ఫాదర్ హయ్యర్ నాటినటువంటి విత్తనానికి ఫలాన్ని నేనని చెప్తాను. ఎక్కడికి వెళ్ళినా ఫాదర్ హయ్యర్ నాటినటువంటి విత్తనానికి ఫలం ఈ సంఘం అని చెప్తాను నేను. ఈ సంఘం ఆత్మీయంగా అభివృద్ధి చెందుతూనే ఉంటుంది. ఒక సంఘం 2 సంఘాలుగా మారిపోతూ ఉంది, అభివృద్ధి చెందుతూ ఉన్నాయి. ఒక సర్వీస్ పెట్టుకునేటువంటి చర్చిలో 2 సర్వీసులు పెట్టుకుంటున్నాం. నేను వచ్చేటప్పుడు వింటా ఉన్నాను, ఈ సంఘంలో 3 సర్వీసులు ఉన్నాయంట. ఎంత అద్భుతమైనటువంటి దేవుని కృప ఈ సంఘం పైన ఉంది. విశ్వాసుల ఊట అంతే. ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘాన్ని ఎవరు ఒక మాట అనడానికి నేను ఇష్టపడను. ఈ సంఘం ఇప్పటికే కాదు, కొన్ని వందల తరాల వరకు కూడా ఇది నిలిచి ఉంటుంది. ఇది దేవుని రక్తం యొక్క పునాది పైన కట్టబడినటువంటి సంఘం.
క్రీస్తు శిలువలో చిందించినటువంటి రక్తంతో, విలువైన రక్తంతో కొనబడినటువంటి సంఘం ఇది. ఈ సంఘం ఆస్తుల గురించి, ఆస్తుల అమ్మకం గురించి, ఆస్తుల పంపకం గురించి మాట్లాడతారేమో కానీ విశ్వాసం గురించి ఎవరొక్క మాట అనలేరు. ఈ సంఘంలో ఆస్తుల ఆక్రమణ గురించి మాట్లాడతారు, ఈ సంఘంలో కానుకల దొంగిలించడం గురించి మాట్లాడతారు, కానీ ఈ సంఘం యొక్క విశ్వాసం గురించి ఎవరు మాట్లాడలేరు. ఈ సంఘం యొక్క ఆధ్యాత్మిక విలువ అటువంటిది. ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘం దేవుని రక్తము చేత కట్టబడినటువంటి సంఘం ఇది. ఈ సంఘములో సభ్యునిగా ఉండటం, ఇప్పుడు ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘ పరిపాలనలో భాగంగా ఉండటం దేవుని కృప అని నేను అనుకుంటా ఉన్నాను. నా జీవిత కాలంలో నేను ఎప్పుడు కూడా ఏఎల్సీని ఒక మాట అనలేదు, అననివ్వను. నేను ఎప్పుడు ఒక మాట చెప్తూ ఉండేవాడిని యవన బిడ్డలకి, ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘం ఆఫీస్ వైపు చూడకండి, మీ సంఘం వైపు చూడండి అని చెప్తాను. మీ సంఘాన్ని పదిలపరచండి, మీ సంఘాన్ని ఆత్మీయంగా బలపరచండి, మీ సంఘ నాయకులను బలపరచండి, మీ సంఘం అభివృద్ధి చెందేటట్లు అనేక మందికి సువార్త వాక్యము, సువార్త సువాసన ఈ సంఘం నుంచి వెదజల్లబడులాగా మీ సంఘాన్ని చూసుకోండి అని చెప్తాను. ఏఎల్సీ ఆఫీస్ వైపు చూడొద్దని చెప్పేవాడిని నా చిన్నతనం నుంచి. అనుకోకుండా దేవుడు నన్నే తీసుకెళ్ళి ఏఎల్సీ ఆఫీస్లో కూర్చోబెట్టాడు. నేను ఎప్పుడు ఊహించలేదు. 21 సంవత్సరాల క్రితం ఈ సంఘాన్ని నేను గట్టిగా పునాది వేయాలనేటువంటి ఉద్దేశంతో ఒక్కొక్క సంఘాన్ని విజిట్ చేసి ఆ సంఘంలో యవన బిడ్డలకు ప్రత్యేకపరిచి ఈ సంఘానికి పునాది వేయటానికి యవన బిడ్డలు అవసరమని నేను ప్రారంభించాను. నేను ఒక్కడనే. నన్ను చాలామంది అడిగారు, ఏఎల్సీ ఇంత పెద్ద సంఘాన్ని ప్రక్షాళన చేయగలరా అని. నేను ఒక్కడిని అనుకున్న మనసులో. ఇది 21 సంవత్సరాల క్రితం నేను పబ్లిక్ ప్రాసిక్యూటర్గా పనిచేసే రోజుల్లో ఇది నాకు ప్రత్యేకమైనటువంటి సాక్ష్యం. ఇది ఒక్కొక్క సంఘానికి వెళ్ళటం ప్రారంభించా. వాక్యం చెప్పేవాడిని పాస్టర్ గారిని అడిగి, యవన బిడ్డలు ఉండమని చెప్పేవాడిని. సంఘం అయిపోయిన తర్వాత యవన బిడ్డలతో చిన్న కూడిక ఏర్పాటు చేసేవాళ్ళని, వారికి బైబిల్ స్టడీ చెప్పేవాడిని. కొంతమంది బిడ్డలకు చెప్పేవాడిని, ఈ ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘాన్ని తిరిగి కట్టడానికి మనం పూనుకోవాలి అని. నెహెమ్యా వలె పూనుకోవాలి, సంఘ పునాదులను తిరిగి కట్టాలి, కూలిపోయిన గోడలను తిరిగి నిర్మించాలి, కాలిపోయినటువంటి గోడలను తిరిగి నిర్మించాలని 4 సంఘాలు విజిట్ చేశా. 5వ సంఘానికి వెళ్ళే రూపు దేవుడు నా కాలర్ ఇట్లా పట్టుకున్నాడు. ఇట్లా పట్టుకొని గుంటూరు రామిరెడ్డి తోట నుంచి తీసుకుని వెళ్ళి భీమునిపట్నం జడ్జెస్ క్వార్టర్స్లో కూర్చోబెట్టాడు. భీమునిపట్నం నేను తలుపు తీసి చూస్తే సముద్రం కనిపిస్తూ ఉంది. మా కోర్టు కొంచెం ఎత్తులో ఉంటుంది, కొండపైన. ఇట్లా తలుపు తీసే సముద్రం. నేను బయటికి వెళ్ళాలంటే అటెండర్ అక్కడ అడ్డొస్తాడు నాకు. ఆయన నా వెంట వస్తాడు, నేను ఎటు వెళ్ళినా. నన్ను ఎవరైనా కలవటానికి రావాలంటే అటెండర్ రానివుడు. అప్పుడు ప్రార్థన చేసుకున్నాను, దేవా ఈ 4 గోడల మధ్య కూర్చొని నేను జడ్జిగా ఉండొచ్చేమో, కానీ నీకెలాగ ఉపయోగం అనుకున్నా. 4 గోడల మధ్య కూర్చొని ఒక జడ్జి ఎలా ఉపయోగం దేవునికి. నేను పరిచయం చేయడానికి వెళ్ళలేనేమో, ఒక్కొక్క సంఘాన్ని విజిట్ చేయలేమో, జడ్జెస్ని కలవటానికి రానివ్వరు, మమ్మల్ని ఎవరిని కలవనివ్వరు. ఇటువంటి ఉద్యోగం ఇచ్చేవేంటి ప్రభా? నా ఆలోచన వేరు, నా తలంపులు వేరు. 21 సంవత్సరాల క్రితం నేను 4 సంఘాలు విజిట్ చేసి యవన బిడ్డలను నిలబెట్టిన తర్వాత దేవుడు నన్ను తీసుకుని వీళ్ళకి గదిలో కూర్చోబెట్టాడు. అప్పుడు నేను ఒక స్నేహితుడితో మాట్లాడా ఫోన్లో, నేను దేవునికి ఎలాగ ఉపయోగం, నేను ఒక జడ్జినైతే నా జీవితం సంతోషంగా ఉంటుందేమో, కానీ నేను దేవునికి ఎలా ఉపయోగం అంటే నా స్నేహితుడు ఒక మాట చెప్పాడు, చాలా అద్భుతమైన మాట చెప్పాడు. జస్ట్ ఒక మాట జ్ఞాపకం పెట్టుకో, ప్రతి ఒక్కరూ మైక్ పట్టుకొని వాక్యం చెప్పనవసరం లేదు. ఇది సంఘానికి కూడా నేను చెబుతున్నటువంటి మాట. ప్రతి ఒక్కరు కూడా మైక్ పట్టుకొని వాక్యం చెప్పాల్సిన అవసరం లేదు. నీ జీవితమే లోకానికి ఒక సువార్త కావాలని చెప్పాడు. ఈరోజు సంఘంలో ఉన్నటువంటి విశ్వాసాలు కూడా ఇదే మాట చెప్తా ఉన్నాను. మన జీవితము సువార్త సువాసనలు వెదజల్లేటువంటి జీవితంగా ఉండాలి. నేను నిలబడి దేవుని వాక్యాన్ని తెరిచి చెప్పవలసిన అవసరం లేదు. నీ సాక్ష్యం ఈ లోకానికి వెళ్ళిపోవాలి. నీ సాక్ష్యం నువ్వు నివసించేటువంటి ప్రాంతంలో క్రైస్తవ విశ్వాసకాన్ని నిలబెట్టాలి. నువ్వు చదువుకుంటున్నటువంటి ప్రాంతంలో యవన బిడ్డలకు, నువ్వు ఉద్యోగం చేస్తున్నటువంటి ప్రాంతంలో ఉద్యోగస్తులకు, నువ్వు నివసిస్తున్నటువంటి ప్రాంతంలో స్వార్థ సువాసనను వెదజల్లేటువంటి జీవితం మనకు ఉండాలి. ప్రతి ఒక్కరు మైక్ పట్టుకుని వెళ్ళవలసిన అవసరం లేదు. నా స్నేహితుడు ఇదే మాట చెప్పాడు. అయితే అద్భుతంగా 20 సంవత్సరాల పాటు నేను జడ్జిగా పనిచేస్తూ నా కోర్టు ఎదురుగానే నేను సువార్త వాక్యాన్ని చెప్పేవాడిని. గాస్పెల్ మీటింగ్స్లో వాక్యం చెప్పేవాడిని. నా సర్వీస్ మొత్తంలో
నేను ఎప్పుడు కూడా నా అధికారుల నుంచి ఒక్క తాకీదు కూడా నేను పొందుకోలేదు. నా జీవితంలో ఎప్పుడు నాకు ఒక రిమార్క్ లేదు. నాకెప్పుడు రిటర్న్గా ఒక్కరోజు కూడా ఒక కంప్లైంట్ కూడా లేదు నా జీవితంలో. నన్నందరూ నా స్నేహితులు జడ్జెస్ చెప్తుండేవాళ్ళు, జడ్జెస్ ఇంత ఓపెన్గా పాంప్లెట్స్ పంచి మరీ వెళ్ళి దేవుని వాక్యం చెప్పిన వాళ్ళు ఎవరు లేరు, జాగ్రత్తగా ఉండు, హైకోర్టు ఎప్పుడైనా యాక్షన్ తీసుకుంటుందేమో అని చెప్పారు. కానీ ఏ రోజు కూడా నేను ఎటువంటి సమస్యను ఎదుర్కొనలేదు. నేను ఒక్కడిని అనుకోకండి, జడ్జెస్లో 40 మంది జడ్జెస్ ఉన్నారు, దేవుని కోసం నిలబడే జడ్జెస్. 40 మంది జడ్జెస్ ఉన్నారు. ప్రార్థన చేసుకోకుండా వారి జీవితాలు ప్రారంభించరు, ప్రార్థన చేసుకోకుండా బెంచ్ ఎక్కరు. ఇటువంటి జడ్జెస్ 40 మంది ఉన్నారు. ఒకరోజు నేను ఏ ప్రాంతంలో పనిచేస్తానని చెప్పను, కానీ ఒక సీనియర్ జడ్జి, మా కంట్రోలరు నన్ను ఒకరోజు పిలిపించి ఒక మాట చెప్పాడు. ఆ రోజు మా సీనియర్ జడ్జి చెప్పినటువంటి మాట ఈరోజు సంఘానికి కూడా నేను చెప్తా ఉన్నా. ఆయన చెప్పిన మాట ఏమిటంటే, జేసురత్న కుమార్, ఈ లోకంలో ఎవరు తప్పు చేసిన వారిని నిందిస్తారు, కానీ క్రైస్తవ విశ్వాసి తప్పు చేస్తే ముందు నువ్వు దేవుని నిందించి తర్వాత నిన్ను నిందిస్తారు. ఒక క్రైస్తవ విశ్వాసి తప్పు చేస్తే బైబిల్ పట్టుకొని తిరుగుతుంది, భాష చూడండి అంటారు. బైబిల్ పట్టుకొని తిరుగుతుంటారు, చర్చెస్కి వెళ్తుంటారు, వారి జీవితం చూడండి అంటారు. దేవుని నిందించి తర్వాత నిన్ను నిందిస్తారు. ఇది నా పై అధికారి నాకు చెప్పినటువంటి మాట. ఈరోజు సంఘానికి కూడా ఒక ఆత్మీయ హెచ్చరిక ఈ మాట చెప్తా ఉన్నాను. ఎవరు తప్పు చేసిన వారిని నిందిస్తుంది ఈ లోకం, కానీ ఒక క్రైస్తవ విశ్వాసి తప్పు చేస్తే మన దేవుని నిందించి తర్వాత నేను నిందిస్తారు. ఈరోజు నా జీవితం నా సొత్తు కాదు, విలువైన రక్తంతో కొనబడినది. ఈరోజు నేను నిలబడింది నన్ను చూపించుకోవడానికి కాదు, నా దేవుని చూపించడానికి. ఈరోజు నీవు నిలబడినా కూడా, నువ్వు పనిచేసేటువంటి ప్రాంతంలో, నివాసం ఉండేటువంటి ప్రాంతంలో నువ్వు నిలబడినా కూడా నువ్వు దేవుని చూపించడానికి నిలబడ్డావు, దేవుని ప్రేమను చూపించడానికి నిలబడ్డావు. ఈ మాటను మర్చిపోతే అన్యులకు మనకు తేడా ఉండదు. ఈ ఒక్క మాటను మన జీవిత విధానంలో మనం మర్చిపోతే, ఈ హెచ్చరికను మన జీవిత విధానంలో మర్చిపోతే మనకు అన్యులకు, మన జీవితాలకు అన్యుల జీవితాలకు తేడా ఉండదు. ప్రతి నిమిషం నా జీవితం ఎలా ఉందో సరిచూసుకోవాలి. నా మాటలు ఎలా ఉన్నాయి, నా భాష ఎలా ఉంది, నేను ఉపయోగించేటువంటి పదాలు ఎటువంటివి, దేవుని చూపించేటువంటి భాషను ఉపయోగించాలి. దేవుని ప్రేమను చూపించేటువంటి విధంగా మనం జీవించాలి. ఈరోజు సంఘాలు కొట్టుకుంటూ ఉన్నాయి. కొట్టుకుంటే మేము సరిచేస్తాం, అందరినీ పిలిచి సరిచేస్తాం. ఈ ఆంధ్ర ఎవెంజలికల్ లూథరన్ సంఘాన్ని సరిచేయడానికి దేవుడు మమ్మల్ని అనాయింట్ చేశాడు. మళ్ళీ 21 సంవత్సరాల తర్వాత నేను నా జీవితాన్ని ఎట్లా ప్రారంభించాను, పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ఉన్నప్పుడు, జడ్జి కాకముందు నేను ఏ ఆలోచనలో ఉన్నానో, 21 సంవత్సరాల తర్వాత మళ్ళీ దేవుడు తెచ్చి, నేను ఎప్పుడు ఆంధ్ర ఎవెంజలికల్ లూథరన్ సంఘం ఆఫీస్ వైపు కన్నెత్తి చూడలేదు. నేను ఎప్పుడు ఆంధ్ర ఎవెంజలికల్ లూథరన్ సంఘం యొక్క ఆఫీస్ గేట్ దాటి లోపలికి ఎప్పుడు వెళ్ళలేదు. కానీ ఆంధ్ర ఎవెంజలికల్ లూథరన్ సంఘం గురించి సంపూర్ణంగా తెలుసు నాకు. అయితే ఈరోజు దేవుడు నన్ను తీసుకొచ్చి లోపల పెట్టాడు. మీకు ఒక మాట చెప్పాలి, నేను సంతోషించేటువంటి విషయం ఏమిటంటే, నేను లోపలికి వచ్చింది ఆనరబుల్ జస్టిస్ కురియన్ జోసెఫ్ గారిని బట్టి. భారతదేశ సర్వోన్నత న్యాయస్థానం మన ఊహకు కూడా అందదు. సుప్రీం కోర్ట్ అంటే మన ఊహకు కూడా అందదు. నేను మాస్టర్ ఆఫ్ లా చదువుకునే రోజుల్లో ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మాస్టర్ డిగ్రీ చేస్తూ ఉన్నాను, దానిలో పిహెచ్డి చేశాను. నాగార్జున యూనివర్సిటీలో పిహెచ్డి చేసేటప్పుడు మా ప్రొఫెసర్స్ కంటే ముందు నా పిహెచ్డి కంప్లీట్ అయిపోయింది. నా డాక్టరేట్ అయిపోయిన తర్వాత నేను అనుకున్నాను, నేను భారతదేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు యొక్క జడ్జిమెంట్స్ పై నేను పిహెచ్డి చేసి రీసెర్చ్ చేశాను. ఒకసారి సుప్రీంకోర్టుని చూసొద్దామని వెళ్ళా ఢిల్లీకి ఎదురుగా ఇండియన్ లా ఇన్స్టిట్యూట్ అని ఒక ఇన్స్టిట్యూట్ ఉంటుంది, దానిలో రెంట్కి తీసుకొని అక్కడే రూమ్ తీసుకొని ఉన్నాను. అక్కడే లైబ్రరీ కూడా ఉంటుంది. రోజు ఉదయాన్నే 6 గంటలకు లేచి సుప్రీంకోర్టు వైపు ఇట్లా చూస్తుండేవాడిని. ఇదే కదా సుప్రీంకోర్టు, భారతదేశంలో న్యాయాన్ని నిలబెట్టేటువంటి సుప్రీంకోర్టు అని నేను ఇట్లా చూస్తూ ఉన్నాను. ఈరోజు ఆ సుప్రీంకోర్టు నుంచి వచ్చినటువంటి ఒక విశ్వాసి, అద్భుతమైనటువంటి మానవమూర్తి జస్టిస్ కురియన్ జోసెఫ్ గారు. వారిని నేను మొట్టమొదటిసారి వారిని నేను ఆంధ్ర ఎవెంజలికల్ లూథరన్ సంఘానికి తీసుకొని వస్తూ ఉన్నాను. కురియన్ జోసెఫ్ గారు ఏం చెప్పారంటే, ప్రార్థన చేసుకుని వెళ్దాం చేసి అన్నారు. విజయవాడలో ఉన్నటువంటి లైలా స్కూల్లో ప్రేయర్ హాల్ని సిద్ధం చేశారు. 3 జడ్జెస్మి,
గుంటూరు ప్రాంతంలో అడుగుపెట్టడానికి ముందు ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘానికి సంబంధించినటువంటి ఈ జ్యూరిస్డిక్షన్లో కాలు బాపటానికి ముందు మేము ముగ్గురం లయోలా కాలేజీలో ఉన్నటువంటి ప్రేయర్ హాల్కి వెళ్ళాం. జస్టిస్ కురియన్ జోసెఫ్ గారు వారి వైపు చూస్తుంటేనే నాకు మనసు సంతోషంతో నిండిపోతూ ఉంటుంది. ఎందుకంటే వారిని చూడటానికి కూడా దొరకరు, వారితో మాట్లాడటానికి కుదరదు. సుప్రీంకోర్టు సర్వోన్నత న్యాయస్థానం అది. అయితే ఆ రోజు జస్టిస్ కురియన్ జోసెఫ్ గారు కమ్యూనియన్ తీసుకుని మోకరించి 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేయటం మొదలుపెట్టారు ఇంగ్లీష్లో. ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘంలోకి వెళ్తా ఉన్నాను. దీన్ని రివైవ్ చేయండి అని ప్రార్థన చేస్తా ఉంటే నా కళ్ళ వెంట నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఈ సంఘంలో ఏ సభ్యుడైనా, ఈ సంఘంలో ఏ నాయకుడైనా మోకరించి ఆల్టర్ ముందు 2 చేతులు పైకెత్తి ఆకాశం వైపు కన్నులెత్తి ఈ సంఘాన్ని రివైవ్ చెయ్యి అని చెప్పినటువంటి ఆలోచన, ఇటువంటి ఆలోచన కాదు, ఇటువంటి వ్యక్తులు, ఇటువంటి సంఘటన నా జీవితంలో నేను ఊహించలేదు, చూడలేదు. కానీ జస్టిస్ కురియన్ జోసెఫ్ గారు మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటే కళ్ళ వెంట నీళ్ళు వచ్చినాయి నాకు. వారు ప్రార్థన చేసి లేచి వచ్చి నా భుజం తట్టారు. భుజం తట్టి వారు ఇంగ్లీష్లో ఒక మాట అన్నారు, జసు, లోయెస్ట్ క్యాడర్లో ఉన్నటువంటి జడ్జి నేను, ట్రయల్ కోర్ట్స్లో ఉంటాను, సర్వోన్నత న్యాయస్థానంలో ఉన్నటువంటి జడ్జి. మా ఇద్దరిని కలిపింది ఏంటంటే క్రీస్తు ప్రేమ. మా ఇద్దరిని కలిపింది క్రీస్తు ప్రేమ. జస్టిస్ కురియన్ గారు మోకరించి లేచి వచ్చిన తర్వాత నా భుజం తట్టు ఒక మాట అన్నారు, జసు, అవర్ గాడ్ ఈజ్ అ గాడ్ హూ లుక్ ఎట్ ద టీయర్స్ ఆఫ్ ఎవ్రీ వన్ అన్నాడు. హీ ఈజ్ ద గాడ్ హూ లుక్స్ ఎట్ ద టీయర్స్ ఆఫ్ పీపుల్. కన్నీటితో ప్రార్థన చేస్తే వారి కన్నీటిని చూసేటువంటి దేవుడు మన దేవుడు. నీ కన్నీరు వృధా కాదని చెప్పారు జస్టిస్ కురియన్ గారు. ఇది జస్టిస్ కురియన్ గారికి కూర్చున్నటువంటి నా సాక్ష్యం. వారితో నా ఫస్ట్ మీటింగ్, ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘానికి కూర్చున్నటువంటి మొట్టమొదటి మీటింగ్ ఇది. ఈ మీటింగ్లో వారు చెప్పినటువంటి మాట, ఎవరి కన్నీళ్ళు వృధా కావు, ఎవరి ప్రార్థనలు వృధా కావు. అందుకొరకే దేవుని వాక్యంలో చూసినట్టయితే వారి కన్నీటిని నిత్యంగా నేను చూచి తిని అని చెప్తా ఉన్నాడు. ఇశ్రాయేలు చేసినటువంటి ప్రార్థన విని వారి మొరను నేను వింటిని అని చెప్పాడు. వారి మొరను నేను వింటిని, వారి కన్నీటిని నేను చూచి తిని, వారి కొరకు నేను దిగి వచ్చి ఉన్నానని చెప్పాడు. ఈరోజు ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘం కొరకు ప్రార్థించినటువంటి అనేక మంది ప్రార్థన విని దేవుడి సంఘాన్ని తిరిగి కట్టడానికి పూనుకున్నాడు అనుకుంటా ఉన్నాను. చాలామంది ప్రొఫెసర్స్ నాతో చెప్పేవాళ్ళు, చాలామంది రిటైర్డ్ సీనియర్ పాస్టర్స్ నాతో ఒక మాట చెప్పేవాళ్ళు, ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘాన్ని తిరిగి కట్టడం చాలా కష్టమేమున్నాయా అన్నారు. తిరిగి కట్టడం చాలా కష్టమేమో. అయితే నాకైతే ఒక మాట తెలుసు, ఇశ్రాయేలు దేశం గురించి, నాకైతే ఇశ్రాయేలు దేశం గురించి తెలుసు. ఇశ్రాయేలు దేశంగా యునైటెడ్ నేషన్స్ అంగీకరించడానికి ముందు, అప్రూవ్ చేయడానికి ముందు ఈ గ్లోబల్లో ఇశ్రాయేల్ అనేటువంటి దేశం మాయమైపోయింది. అసలు అటువంటి దేశమే లేదు. యాకోబు పెనుగులాడుతూ ఉంటే తనకున్న యావత్తు ఎబ్బోకరేవు ఆవరణని విడిచి ఉన్న యావత్తు అంటే నేను అనుకున్నవాడిని, ఈ లోకంలో ఇల్లు కట్టుకుంటే అబ్బా దేవుడు ఎంత ఆశీర్వదించాడు అనుకునేవాడు. మంచి ఉద్యోగం వస్తే దేవుడు ఎంత ఆశీర్వదించాడు. H1 వీసా వచ్చిందంటే ఎంత ఆశీర్వదించాడు. అమెరికాలో ఉద్యోగం వస్తే ఎంత ఆశీర్వదించాడంటే, కానీ ఈ లోకంలో తనకున్న యావత్తు, తన పశు సంపద, తన ఆస్తి, తనకున్నటువంటి బంధువులు, తన సేవకులు సమస్తము ఎబ్బోకురేవు అద్దరిని విడిచి దేవుడితో పెనుగులాడుతున్నాడు. ఏమని పెనుగులాడుతున్నాడు అంటే, నన్ను ఆశీర్వదించు. ఇచ్చేశాడు కదా, కుటుంబాలు ఉన్నాయి, స్నేహితులు ఉన్నారు, బంధుమిత్రులు ఉన్నారు, విస్తారమైనటువంటి సేవకులు ఉన్నారు, పశు సంపద ఉంది, ఇంతకంటే ఏం ఆశీర్వదించమని అడుగుతున్నాడు. ఎప్పుడు ఆలోచించలేదా? యాకోబుకి ఇంకా ఏం ఆశీర్వాదం కావాలి? ఈ లోకంలో మనం ఏది ఆశీర్వాదం అనుకుంటున్నామో ఆ ఆశీర్వాదాలన్నీ కూడా దేవుడు యాకోబుకి ఇచ్చేశాడు కదా. మరి అవన్నిటిని విడిచిపెట్టి దేని కొరకు యాకోబు దేవుడితో పెనుగులాడుతున్నాడు, నన్ను ఆశీర్వదించు అని. దేవుడు ఆశీర్వదించమని పెనుగులాడితే దేవుడు ఒక పని చేశాడు. అదేమిటంటే ఒక ప్రశ్న అడిగాడు, నీ పేరేమిటి అని అడిగాడు. నిన్ను ఆశీర్వదించాలంటే నీ పేరేంటో చెప్పని అడిగాడు. వాళ్ళ తండ్రి కూడా ఇదే మాట అడిగాడు, అయ్యా నువ్వెవరు అని.
యాకోబుని ఒక రోజు తన తండ్రి అడిగాడు, అయ్యా నువ్వెవరంటే అప్పుడు యాకోబు తండ్రికి ఏం చెప్పాడు? మన సంఘంలో వాక్యానికి ఏం కొదవలేదు, మన సంఘంలో వాక్యానికి ఏం కొదవలేదు. అదే ఆంధ్ర ఎవెంజలికల్ లూథరన్ సంఘం అంటే మోసకరమైన పేరు చెప్పాడు. కానీ ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, అయ్యా నీ పేరేంటి అని అడుగుతున్నాడు. నిన్ను ఆశీర్వదించమని ప్రార్థన చేస్తే నీ పేరేంటి అని అడుగుతున్నాడు. అప్పుడు మొట్టమొదటిసారి యాకోబు చెబుతున్నాడు, అయ్యా నా పేరు యాకోబు, అయ్యా నా పేరు మోసగాడు అంటే అప్పుడు దేవుడు ఒక మాట చెప్పాడు, ఇక్కడి నుంచి నీవు ఇశ్రాయేలు అనబడదు. ఈరోజు దేవుడు ఆ రోజు ఇచ్చినటువంటి వాగ్దానము నువ్వు ఇశ్రాయేలు అని చెప్పాడు. యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడితే ఈ దినం వరకు కూడా ఇశ్రాయేలు వైపు చూడటానికి లోకానికి భయం, దాని చుట్టూ ఉన్నటువంటి దేశాలకు భయం. ఎంతగా ఆశీర్వదించబడిందంటే ఏ సైన్స్లో కూడా ఇశ్రాయేలు దగ్గర నుంచే పంటలు ఎలా పెంచాలో కూడా వాళ్ళ దగ్గర నుంచే నేర్చుకోవాలి. లేటెస్ట్ అగ్రికల్చరల్ టెక్నిక్స్ వాళ్ళ దగ్గర నేర్చుకోవాలి. యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. యాకోబు ఇశ్రాయేల్ అనేటువంటి దేశంగా మార్చబడ్డాడు. అయితే అటువంటి దేశము దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి ఆ దేశము మాయమైపోయింది, గ్లోబులో లేదు. ఇంటర్నేషనల్ లాలో ఒక దేశానికి యునైటెడ్ నేషన్స్లో సభ్యత్వం కావాలంటే కొన్ని లక్షణాలు ఉండాలి. పాపులేషన్, ల్యాండ్, సావరిన్ అథారిటీ, ఇట్లా కొన్ని లక్షణాలు ఉంటేనే యునైటెడ్ నేషన్స్లో సభ్యత్వం ఇస్తారు. అయితే ఇశ్రాయేల్ దేశానికి ల్యాండ్ లేదు కానీ సభ్యత్వం ఇచ్చారు. భూమి లేకుండా సభ్యత్వం ఉన్నటువంటి ఏకైక దేశం ఇశ్రాయేల్. అది ఆశీర్వాదం అంటే. ఈరోజు నేను అనుకునేవాడిని, ఆంధ్ర ఇవాంజికల్ లూథరన్ సంఘానికి 1 ఇంచు భూమి లేకుండా సాతాను శక్తులు అమ్మివేసినా కూడా దీనిని తిరిగి కట్టగలిగేటువంటి దేవుడు మన దేవుడు, దీనిని తిరిగి నిర్మించగలిగేటువంటి దేవుడు మన దేవుడు. ఇశ్రాయేలుకు ల్యాండ్ లేదు, ప్రతి అంగుళం వెళ్ళిపోయింది. కానీ తిరిగి ఈరోజు ఇశ్రాయేల్ దేశాన్ని దేవుడు కట్టాడు. ఈరోజు సంఘం కంటే దేవుడు ఉన్నతమైనటువంటి వాడు. అందుకొరకే యాకోబు జీవితంలోనే యాకోబు ఒక ఆలయాన్ని కడతాడు. దానికి ఏమని పేరు పెడతాడండి? బేతేలు అని పేరు పెడతాడు. యాకోబు దానికి పెట్టినటువంటి పేరు ఏమిటంటే బేతేలు అని పేరు పెట్టాడు. బేతేలు అంటే అర్థం ఏమిటి? దేవుని మందిరము. బేతేలు అంటే దేవుని మందిరము. ఈరోజు ఆంధ్ర ఎవెంజలికల్ లూథరన్ సంఘము బేతేలు వైపు చూస్తూ ఉంది, దేవుని మందిరం వైపు చూస్తూ ఉంది, దాని అడ్మినిస్ట్రేషన్ వైపు చూస్తూ ఉంది, దాని స్థలాల వైపు, దాని కాన్స్టిట్యూషన్ వైపు, దాని పీసీసీ వైపు, దాని కానుకలు, దాన్ని దొంగిలించే వాళ్ళ గురించి చూస్తూ ఉంది, కానుకలు మా సొంతం అనుకుంటున్నటువంటి వారి గురించి చూస్తూ ఉంది. కానీ ఒక మాట చాలా ప్రాముఖ్యం. బేతేలు కంటే యాకోబు తిరిగి కట్టినటువంటి దేవాలయానికి ఎల్ బేతేల్ అని పేరు పెట్టాడు. ఎల్ బేతేల్ అంటే, బేతేల్ అంటే దేవుని ఆలయం అయితే ఎల్ బేతేల్ అంటే దేవుని ఆలయంలో ఉన్నటువంటి దేవుడు. ఆలయము కంటే ఆలయంలోని దేవుడు చాలా ప్రాముఖ్యమైన జీవితానికి. ఆలయంలో ఉన్నటువంటి దేవుడు ఎటువంటి దేవుడు అంటే ఇటువంటి మందిరాలను, లక్షల కొలది మందిరాలను కట్టడానికి సమర్థుడు ఆయన. ఈరోజు ఈ మందిరం గురించి, కట్టడం గురించి ఆలోచిస్తున్నామేమో, బేతేలు గురించి ఆలోచిస్తున్నామేమో, రాళ్ల గురించి, సిమెంట్ గురించి ఆలోచిస్తున్నామేమో, నీ చేతి కట్టడం గురించి నువ్వు ఆలోచిస్తున్నావేమో. కానీ ఇటువంటి కట్టడాలను, వేల కొలది కట్టడాలు కట్టగలిగినటువంటి దేవుని గురించి మర్చిపోతున్నామేమో, ఆత్మీయ జీవితాన్ని మర్చిపోతున్నామేమో, సంఘ కానుకల గురించి కొట్టుకుంటున్నామేమో. సంఘ కానుకలు జేబులు వేసుకుంటే ఈరోజు నాకు కొంత లాభం సమకూరింది అనుకుంటున్నామేమో. కానుకలు దొంగిలిస్తే నాకు ఈ లోకంలో కొంత మిగిలింది అని అనుకుంటున్నామేమో. కరోనా సమయంలో దేవుడు వాతావరణంలో ఆక్సిజన్ ఆపేశాడు. ఆక్సిజన్ పీల్చుకోగలిగేటువంటి శక్తి లేకుండా ఆపేశాడు. చేతి నిండా డబ్బులు ఉన్నాయి, ఇల్లు అమ్ముతాను, నాకున్న ఇల్లు అమ్ముతాను, ఎవరైనా కొని నాకు ఒక సిలిండర్ ఆక్సిజన్ ఇవ్వండి అనే రోజులు వస్తాయి. ఆ రోజు డబ్బుకు విలువ లేదు. నీవు దొంగిలించినటువంటి దేవుని ఆలయ మందిరంలో ఉన్నటువంటి కానుకలకు విలువ ఉండదు. ఏది విలువ లేనిదో దాని కొరకు పరిగెడుతున్నటువంటి సమయంలో దేవుడు మనకు ఒక పాఠాన్ని నేర్పిస్తూ ఉన్నాడు. ఆలయం కంటే ఆలయంలో ఉన్నటువంటి దేవుడు ఇంకా ప్రాముఖ్యము. బేతేలు కంటే ఎల్ బేతేలు ఇంకా ప్రాముఖ్యం మన జీవితంలో. బేతేలు అంటే సంఘము, బేతేలు అంటే ఆలయము, బేతేలు అంటే నీ చేతులతో కట్టబడినటువంటి ఆలయము.
అందుకొరకు ఇర్మియా గ్రంథంలో ఒక మాట చెప్తున్నాడు. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం. యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు. నేనే చదువుతానమ్మా. యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు. ఈరోజు ఈ సంఘానికి ప్రత్యక్షమైన దేవుని వాక్కు గురించి చెప్తా ఉన్నాను. ఈ సంఘానికి ప్రత్యక్షమైనటువంటి దేవుని వాక్కు, దేవుని వాక్యం విని నా జీవితాన్ని సరి చేసుకోకపోతే, దేవుని వాక్యము నా జీవితంలో వ్యర్థమైపోతే ఆత్మీయంగా నువ్వు మరణించేటువంటి స్థితిలో ఉన్నావని జ్ఞాపకం పెట్టుకో. యెహోవా వద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు. నీవు యెహోవా మందిర ద్వారమున నిలబడి మాటలు అచ్చటనే ప్రకటించుము. ఈ మాటలు ఎక్కడ ప్రకటించాలంట? ఇర్మియా వచ్చి మందిర ద్వారము దగ్గర ప్రకటించవలసినటువంటి సువార్త ఈరోజు మందిరంలో కాదు. 7వ అధ్యాయము మందిర ద్వారములో ప్రకటించవలసినటువంటి సువార్త గురించి చెప్తా ఉన్నాడు దేవుడు. ఈ మాటలు ఏమిటంటే, యెహోవాకు నమస్కారం చేయుటకై ఈ ద్వారములో బడి ప్రవేశించి యూదా వారలారా. ఈ ద్వారం నుంచి లోపలికి వస్తున్నారు మీరు. ఈ ద్వారం నుంచి దేవుని ఆలయంలోకి ప్రవేశిస్తున్నటువంటి యూదా వారలారా, యెహోవా పంపిన వాక్కును వినండి. దేవుని ఆలయంలో కాదు, దేవుని మందిర ద్వారం యొద్దుండి ఇర్మియా ప్రకటిస్తున్నటువంటి వాక్కు ఇది. యెహోవా మాట వినుడి, సైన్యములకు అధిపతియగు ఇశ్రాయేలు యొక్క దేవుడనగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నేను ఈ స్థలమున మిమ్మలను నివసింపచేయునట్లు ఈ మార్గములను మీ క్రియలను దిద్దుకొనుడి. దిద్దుకున్న తర్వాత లోపలికి వెళ్ళండి అంటున్నాడు. ఈ వాక్యం ఎక్కడ చెప్తున్న వాక్యం అండి? ద్వారం దగ్గర చెప్తున్నటువంటి వాక్యం ఇది. లోపలికి వచ్చి చెప్పే వినేటువంటి వాక్యం కాదు. నువ్వు లోపలికి రావాలి అంటే, దేవుని మందిర ఆలయంలోనికి నువ్వు ప్రవేశించాలి అంటే, ఆలయం దగ్గర దేవుడు నీకు ఒక వార్నింగ్, స్పిరిచువల్ వార్నింగ్ ఇస్తా ఉన్నాడు. ఈ వార్నింగ్ ఏమిటంటే, మీ క్రియలను మీ మార్గములను. మరొకసారి చదువుకుందాం. సైన్యములకు అధిపతికి ఇశ్రాయేలు దేవుడు రఘు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నేను ఈ స్థలములను మిమ్మల్ని నివసింపచేయనట్లు ఈ మార్గములను మీ క్రియలను దిద్దుకొనుడి. మీ క్రియలను దిద్దుకొనుడి. 2 దిద్దుకోవాలంట. మీరు నడిచేటువంటి మార్గాన్ని, మీ క్రియలను దిద్దుకోవాలి. దిద్దుకున్న తర్వాత లోపలికి రండి. ఈరోజు ఈ వాక్యం వినిన తర్వాత, అయ్యగారు వచ్చే ఆదివారం చాలామంది రారేమో, మీ గురువుకు, మీ కాపరికి ఉన్నటువంటి ఆ గొప్ప నిరీక్షణను బట్టి దేవునికి మహిమ చెల్లిస్తా ఉన్నాను. ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయం అని మీరు చెప్పుకున్నదేలా. ఇది కంటిన్యూషన్ వాక్యం మీరు చదువుతున్నారేమో. ఇది యెహోవా ఆలయం, ఇది యెహోవా ఆలయం, ఇది యెహోవా ఆలయం అని మీరు చెప్పుకుంటా ఉన్నారు. కానీ మీ మార్గములను, మీ క్రియలను దిద్దుకొనకుండా లోపలికి వెళ్ళొద్దు. ఆంధ్ర ఎవెంజలికల్ లూథరన్ సంఘంలో కాపరులపైన, సంఘస్థులపైన, సంఘ నాయకులపైన, పిసిసి పైన, అడ్హాక్ పైన, అందరిపైన ఏకగ్రీవంగా వస్తున్నటువంటి సమస్యలు ఏంటంటే, కానుకలు దొంగిలిస్తున్నారు అని. కానుకలు దొంగిలిస్తున్నారు. నేను జనరలైజ్ చేయటం లేదు, మాకు వచ్చినటువంటి మెజారిటీ వాటి గురించి చెప్తా ఉన్నాను. అదొక మాట జ్ఞాపకం పట్టుకోవాలి. దేవుని కొరకు అర్పించినటువంటి అర్పణ, దేవుని కొరకు అర్పించినటువంటి అర్పణను మన సొంత ఆదాయము అని అనుకుంటే, దేవుని వాక్కు ఒక మాట తెలియజేస్తుంది, దేవుని వాక్యం ఒక మాట తెలియజేస్తూ ఉంది. అది మన జీవితాలకు శాపంగా మార్చబడుతుందేమో, మన కుటుంబాలకు శాపకరంగా మార్చబడుతుందేమో. నేను ఎప్పుడు అనుకుంటాను, లక్షలు సంపాదించిన అదే భోజనం చికెనే కదా వారం వారం, అంతకంటే ఎక్కువ ఏమి తింటున్నాం. ఇంకా కొంచెం వెళ్తే మటన్, ఫిష్. ఇంక ఇది దాటి మనం ఎటు వెళ్ళలేం కదా. కొంచెం ఎక్కువ అక్రమంగా సంపాదించినా ఎక్కువ తినలేము, కొంచెం తక్కువ అక్రమంగా సంపాదించినా తినటానికి ఎక్కువ ఏం లేదు. దేవుని సన్నిధిలో మనము మన జీవితాలు సరి చేసుకోవాలి. దేవుని ఆలయంలో అడుగు పెట్టాలంటే
మీ క్రియలను మీ మార్గములను సరిచేసుకొనుడి. ఇది ఆలయంలో కబుర్లు చెప్పేటువంటి మాట కాదు. ఆలయ మందిర ఆవరణములో ద్వారము యొద్ద నిలబడి ప్రవక్త ద్వారా దేవుడు చెప్పిస్తున్నటువంటి ఆత్మీయ వార్నింగ్ ఇది. మీ మార్గములను మీ క్రియలను సరిచేసుకోకుండా మందిర ఆవరణలోనికి వెళ్ళకండి. మరొకసారి చదువుతున్నాను. ఈ స్థలము ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 4వ వచనము. ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయం అని మీరు చెప్పుకొనుచున్నారే. ఈ మోసకరమైన మాటలు ఆధారం చేసుకొనకుడి. మన మనసులోనేమో ఇది దేవుని ఆలయం ఉంటుంది, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరెవరు కొట్టుకోవాలో, ఎవరెవరు ఎలక్షన్లో నిలబడాలో, అసలు ఎలక్షన్లే లేకుండా ఎలా చేయాలో, పీసీసీ ఎలక్షన్లో లిస్ట్ ఉందా, లిస్టులో నా పేరుందా, అడ్హాకా పీసీసీయా, దేవుని మర్చిపోలేదా? ఈ సంఘం అంతా దేవుని మర్చిపోయిందేమో. నేను ఎప్పుడు ఒక మాట అనుకుంటా ఏఎల్సీ గురించి, చర్చ్ ఆఫీసులో కూర్చున్నప్పుడు అనుకునే మాట ఇది, సంఘాల దగ్గరికి వచ్చినప్పుడు కాదు. చర్చ్ ఆఫీసులో నేను అనుకుంటాను, ఇన్ని విధాలుగా సంఘాల గురించి మాటలు చెప్తా ఉంటే ఆంధ్ర ఎవెంజలికల్ లూథరన్ సంఘంలో నాయకులు కానీ సభ్యులు కానీ దేవుని జీవగ్రంథంలో నా పేరు ఉందో లేదో నాకు తెలియదు, కానీ పీసీసీ ఎలక్షన్ లిస్టులో, ఓటర్స్ లిస్టులో నా పేరు లేకపోతే ఊరుకున్నాను. జీవగ్రంథంలో నా పేరు ఉన్నదో లేదో నాకు అవసరం లేదు, కానీ పీసీసీ ఎలక్షన్ ఓటర్స్ లిస్టులో నా పేరు లేకపోతే మాత్రం ఊరుకోను. ఏది ప్రాముఖ్యమైనదంటే దేవుని ఆలయం ప్రాముఖ్యమైనది. దేవుని కంటే దేవుని ఆలయం ప్రాముఖ్యమైందేమో మన జీవితంలో. దేవుని కట్టడము, మనుషుల చేతుల చేత నిర్మించబడని కట్టడం, కొంతకాలం మన జీవితం మాయమైపోయేటువంటి జీవితం. ఇటువంటి జీవితంలో మనకేది ప్రాముఖ్యమంటే క్రైస్తవ విశ్వాసుల జీవితము, ఈ లోకంలో క్రైస్తవ విశ్వాసుల జీవితము. తండ్రితో సదాకాలం ఉండగలిగేటువంటి ధన్యతను పొందుకోవటానికి ఒక మార్గం ఇది. ఈ లోకంలో నువ్వు ఎలా జీవిస్తున్నావో, ఈ లోకంలో నీ క్రియలు ఎలా ఉన్నాయో, ఈ లోకంలో నువ్వు ఎంచుకున్నటువంటి మార్గము దేని కొరకు అంటే తండ్రితో సదాకాలం ఉండగలిగేటువంటి ధన్యతను పొందుకోవటానికి. ఈరోజు నీ జీవితానికి మార్కులు పడతాయి. ఒకరోజు మెనే టేకెలు ఫారస్ అని దేవుడు త్రాసు పట్టుకొని నిలబడతాడు మీ ముందు. ఆ రోజు నువ్వు ఎటువైపు గొర్రెగా వెళ్ళిపోతావో, మెనే టేకెలు ఫారస్ నీ జీవితాన్ని త్రాచులో కొలిచేటువంటి ఒక సమయం రాబోతా ఉంది. రాబో ఉగ్రతను మర్చిపోయేటువంటి ఆత్మీయ జీవితము కలిగి ఉంటే నువ్వు ఈ ఆలయాన్ని ఎంత ప్రేమించినా, ఈ ఆలయ నాయకత్వాన్ని ఎంత ప్రేమించినా, పీసీసీ మెంబర్గా ఉండటం ఎంత ప్రేమించినా, అడాక్లో నేను మెంబర్గా ఉండాలని కోరుకుంటున్నా, ఇవన్నీ వ్యర్థమైనవి. ఆలయంలో ఉన్నటువంటి దేవుని మర్చిపోయి ఆలయానికి సంబంధించినటువంటి నాయకత్వం కోరుకోవటం ఏంటండి? ఆలయానికి వస్తున్నటువంటి కానుకలు కోరుకోవటం ఏంటి? ఆలయంలో నేను పెద్దను ఏంటి? ఒకటి సమస్తము సంపాదించుకొని వాని ప్రాణము పోగొట్టుకొని వానికి వాక్యం మాత్రం ఆంధ్ర ఎవెంజలికల్ లూథరన్ సంఘంలో తగ్గదు. నేను ఒకసారి జడ్జిగా కూర్చొని ఉన్నాను. పాస్టర్ గారు మీద కేసు పెట్టారు. పాస్టర్ గారి మీద కేసు పెట్టారు. ఇద్దరు ఇక్కడే నిలబడి ఉన్నారు, నేను ఇక్కడ కూర్చొని ఉన్నా. అడ్వకేట్స్ అందరు కూర్చొని ఉన్నారు, చుట్టూ అటెండ్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు. కోర్టు అది. అప్పుడు పాస్టర్ గారు చెప్పారు, అయ్యా నేను ఈమెతో ఉండలేను, ఆమె అన్యురాలు, నన్ను పరిచర్యకు వెళ్ళనీదు. వాళ్ళకి ఎవరో చెప్పారు, ఈయన కూడా వాక్యం చెప్తానికి వెళ్తుంటాడు జడ్జి గారు, మీరు బైబిల్ గురించి చెప్పండి అని చెప్పినట్టున్నారు. ఆమె అన్యురాలు, నన్ను పరిచర్యకు వెళ్ళనీదయ్యా. అప్పుడు అనుకున్నాడు ఆయన పాస్టర్ గారు, నేను అనుకుంటున్నా వెంటనే పాస్టర్ గారిని గద్దిస్తాను అనుకున్నాడు. చాలా గయ్యాళ్ళి, నన్ను బ్రతకనివ్వదు అని చెప్తున్నాడు. అప్పుడు పాస్టర్ గారిని అడిగాను, అమ్మా గయ్యాళ్ళి భార్య అనగానే ఆమె ఏం చెప్పిందంటే ఉదయమనే పట్టు ముసురు వంటిదని చెప్పింది. కోర్టులో ఆమె ఉదయమనే పట్టు, గయ్యాళ్ళి భార్య ఉదయమనే పట్టు ముసురు వంటిదని చెప్పేసింది భార్య. అయితే నేను పాస్టర్ గారి వైపు తిరిగాను. దేవుని వాక్యంలో భార్యను విడనాడుట అంటే
అది యెహోవాకు హేయం అని చెప్తున్నాడు ఆయన చెయ్యెత్తి. భార్యను విడనాటంటే అది యెహోవాకు హేయం అని చెప్తున్నాడు. వాక్యానికి ఏం తక్కువ లేదు ఇద్దరిలో, కానీ ఇద్దరు మాత్రం కలిసి ఉండం అంటున్నారు. మేము కలిసి ఉండమయ్యా, మేము విడిపోతాం. అప్పుడు నేను పాస్ గారికి ఒక మాట చెప్పాను, నన్ను సేవ చేసుకోదంటే మా పాస్టర్ గారు నన్ను సేవ చేసుకునేదండి అంత కలిసి ఉంటాయని చెప్తే నేను చెప్పాను, సాక్ష్యము లేని నీ సేవ నా దేవునికి అవసరం లేదని చెప్పాను. బెంచ్ మీద చెప్పాను ఈ మాట. మా సంఘానికి తెలుసు, మా సంఘం అంటున్నాను, మా బార్ మొత్తానికి తెలుసు నేను వాక్యం చెప్తానికి వెళ్తానని. సాక్ష్యము లేని నీ పరిచర్య నా దేవునికి అవసరం లేదని నేను బెంచ్ మీద చెప్పాను. సాక్ష్యం లేని పరిచర్య, ఈరోజు సంఘానికి అదే మాట చెప్తున్నా. సాక్ష్యం లేని పరిచర్య, పిసిసి మెంబర్ అనేది పరిచర్య, డెలిగేట్ అనేది పరిచర్య, కాపర్ అనేది పరిచర్య. సాక్ష్యం లేని పరిచర్య నా దేవునికి అవసరం లేదు. నీ సాక్ష్యం ఏమిటి? నీ గురించి నీ సంఘం ఎటువంటి సాక్ష్యం చెప్తా ఉంది? నేను ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘానికి నా ఉద్యోగ సమయంలో దూరంగా ఉండేవాడిని, ఏ నాయకులతో నేను పలికేవాడిని కాదు. కానీ ఒకరోజు ఒక ప్రెసిడెంట్ గారు నాకు తెలిసిన ఒక స్నేహితులతో ఫోన్ చేయించాడు, ఒకసారి మిమ్మల్ని కలవాలయ్యా అని. నేను రమ్మని చెప్పా. ఒక ప్రెసిడెంట్ గారు, పేర్లు చెప్పట్లేదు నేను, రండి అని చెప్పాను. అయితే హైదరాబాద్లో నాకు ఒక అన్న ఉన్నాడు, స్పిరిచువల్ బ్రదరు. అన్నతో చెప్పాను, అన్నా ఈ ప్రెసిడెంట్ గారు దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు నాకెవరు బోధించలేదా అని చెప్పకూడదు. ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘ పరిచర్య చేస్తున్నట్టే ప్రెసిడెంట్గా ఉన్నటువంటి నాకెవరు బోధించలేదు, ఒకరు బోధించని ఏళ్ళ నాకు ఎలాగో బోధపడనని మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్ళి చెప్తాడేమో. ఈరోజు నేను మన ప్రెసిడెంట్ గారిని గద్దిస్తా ఉన్నాను, మీరు అక్కడ ప్రార్థన చేస్తూ ఉండండి అన్న అని చెప్పాను. హైదరాబాద్లో ప్రెసిడెంట్ గారు మా ఇంటికి వచ్చారు, కూర్చోబెట్టాను, టీ ఇచ్చాను, వారిని ఒక ప్రశ్న అడిగాను. గాంధీ మరణించాడు, గాంధీని గుర్తు తెచ్చుకుంటే కొన్ని విషయాలు గుర్తొస్తాయి మనకి. గాడ్సే మరణించాడు, ఆయన చూస్తే ఆ పేరు వింటే కొన్ని మాటలు గుర్తొస్తాయి మనకి. అబ్రహాం లింకన్ పేరు వింటే కొన్ని మాటలు గుర్తొస్తాయి మనకి. రేపు మీరు చనిపోతే మా సంఘం మిమ్మల్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి ప్రెసిడెంట్ గారు అని అడిగా. రేపు మీరు చనిపోతారు, అందరం చనిపోతాం, నేను కూడా చనిపోతా. కానీ మీరు చనిపోయిన తర్వాత ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘం మిమ్మల్ని ఎలా గుర్తుపెట్టుకుంటుంది, ఎలా గుర్తుపెట్టుకుంటుందో కూడా చెప్పాను. ఆ మాటలు చెప్పానంటే మీకు ఆ ప్రెసిడెంట్ గారు ఎవరు తెలిసిపోతాయి. అందుకే నేను చెప్పట్లేదు. ఒక ప్రశ్న అడిగాను, మీరు మరణిస్తే మీ గురించి సంఘము ఏం చెప్పుకుంటుంది? నీ సాక్ష్యం ఏమిటి సంఘానికి? ఈ కాపరిగా ఉన్నటువంటి మీ సాక్ష్యం ఏమిటి సంఘానికి? పిసిసి సంఘ సభ్యులుగా ఉన్నటువంటి మీ సాక్ష్యం ఏమిటి సంఘానికి? డెలిగేట్గా నేను ఉండాలనే నీ సాక్ష్యం ఏమిటి సంఘానికి? దేన్ని కోరుకుంటున్నావు? ఎందుకు కోరుకుంటున్నావు? దేవుని పరిచర్య చేయడానికి కోరుకుంటే దేవుని పరిచర్య కొరకు ఎటువంటి డెసిగ్నేషన్స్ అవసరం లేదు కదా. ఆలయాన్ని మాత్రమే ప్రేమిస్తే నువ్వు ఆలయంలో ఉన్నటువంటి దేవుని మర్చిపోయావా? ఆలయంలో ఉన్నటువంటి దేవుడు బోధించినటువంటి దేవుని వాక్యాన్ని మర్చిపోయావా? ఈరోజు దేవుని విడిచిపెట్టి, దేవుని వాక్యాన్ని విడిచిపెట్టి ఈ లోకము వైపు పరిగెడుతున్నటువంటి నాయకత్వం ఉండటం వల్ల ఈరోజు ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘంలో స్పిరిచువల్ క్రైసిస్ వచ్చింది. అయితే సంఘం చాలా గొప్పది. చూడండి ఎంత మహాసభలనగానే సంఘం అంతా వచ్చి ఎట్లా కూర్చుందో. ఈరోజు పాస్ గారు అనుకున్నటువంటి పాటలు వింటూ ఉంటే, అద్భుతమైనటువంటి పాటలు, వాటిని వింటూ ఉంటే, వాటిని పాడుతూ ఉంటే, నేను అమ్మని అడిగి ఒక తీసుకున్నాను. ఎందుకొరకంటే చార్లెస్ కెన్సింగర్ గారు జయప్రభు యేసుని వెంబడించవచ్చు, మనం ఇప్పుడు పాడుకున్నటువంటి కీర్తన. చార్లెస్ కెన్సింగర్ గారు, కెన్సింగర్ పాస్ గారు మా చర్చిలో పాస్గా పనిచేశారు. ఏసీ కెన్సింగర్ గారు అనేవాళ్ళు అద్భుతమైనటువంటి సంఘ నాయకులు. ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘాన్ని కట్టినటువంటి నాయకులను చూస్తూ ఉంటే, దేవుడు ఆ రోజుల్లో ఎన్నుకున్నటువంటి నాయకత్వాన్ని చూస్తూ ఉంటే, ఇది ఎంత అద్భుతమైనటువంటి సంఘంగా కట్టబడాలి. ఈరోజు దేవుని మందిర ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయమని మీరు చెప్పుకొనుచున్నారే, ఈ మోసకరమైన మాటలు ఆధారం చేసుకొనుకోడి. ఏంటంటే మోసం ఏంటి? మోసకరమైన మాటలు ఏంటి? ఈ సంఘము, ఈ స్థలము యెహోవా ఆలయం అని మీరు చెప్తున్నటువంటి మాట మోసకరమైందంట. మీరు చేస్తున్నారు. ఇశ్రాయేలీయులకు దేవుని ఆలయానికి వస్తున్నటువంటి యూదా వారికి ఇర్మియా చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, ఇది దేవుని ఆలయం అనేటువంటి మోసకరమైన మాట చెప్పుకొని మీరు వస్తున్నారు. మీకు భయం లేదు ఆలయం అంటే, ఆలయంలో ఉన్నటువంటి దేవుడు అంటే మీకు భయం లేదు.
అయినా కూడా ఇది దేవుని ఆలయము, దేవుని ఆలయము, దేవుని ఆలయం అనుకుంటా మీరు లోపలికి వస్తూ ఉన్నారు. ఆగండి, ఇక్కడే ఆగండి. మీ క్రియలను దిద్దుకున్నప్పుడు వెళ్ళండి లోపలికి. మీ తలంపులను దిద్దుకున్నప్పుడు వెళ్ళండి లోపలికి. మీ ఆలోచనలు దిద్దుకున్నప్పుడు వెళ్ళండి లోపలికి. ఇది దేవుని వాక్కు, ఇది దేవుని వాక్కు. ఇంకొక మాట చదువుతాను. అలా గనక మీ మార్గములను మీ క్రియలను మీరు యథార్థంగా చక్కపరుచుకొని ప్రతివాడు తన పొరుగు వాని ఇక్కడి నుంచి దేవుని వాక్యం అంతా రాయబడి ఉంటుంది. మీరు ఎలా జీవించాలో రాయబడి ఉంటుంది. 27వ అధ్యాయాన్ని కూడా ఒకసారి చదువుతాను. ఇదంతా ఉపోద్ఘాతమే. 26వ వచనం, 26వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 26వ అధ్యాయం. 2 అధ్యాయాలు, ఒకటి 7వ అధ్యాయము, ఇంకొకటి 26వ అధ్యాయము. 26వ అధ్యాయము, యోషియా కుమారుడు యూదా రాజునకు యెహోయాకీము ఏలుబడి ఆరంభంలో యెహోవా యొద్ద నుండి వాక్కు ప్రత్యక్షం ఇలాగు సెలవిచ్చెను. యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, నీవు యెహోవా మందిర ఆవరణములో నిలిచి నేను నీకు ఆజ్ఞాపించు మాటలన్నిటినీ యెహోవా మందిరంలో ఆరాధించుటకై వచ్చు యూదా పట్టణస్థులందరికీ ప్రకటించుము. మనం చదువుకున్నటువంటి 7వ వచనం ఎక్కడి నుండి ప్రకటించాలి? మందిర ఆలయ ద్వారం కదా. 26 ఎక్కడి నుండి చదవాలి? ఎక్కడి నుండి ప్రకటించాలి? ఇది నీవు యెహోవా మందిర ఆవరణములో నిలిచి నేను నీకు ఆజ్ఞాపించే మాటలన్నిటినీ యెహోవా మందిరములో ఆరాధించుటకై, ఆయన మందిరంలో ఆరాధించుటకై వచ్చు యూదా పట్టణస్థులందరికీ ప్రకటించుము. 7వ అధ్యాయం ఎక్కడ నిలబడాలండి? అది మందిర ద్వారము దగ్గర నిలబడాలి. 26వ అధ్యాయము మందిర ఆవరణలో నిలబడి ప్రకటించవలసినటువంటి దేవుని వాక్యము. 2 వాక్యాలు నేను అనుకుంటున్నా ఇప్పటికే మీరు చాలాసార్లు ధ్యానం చేసి ఉంటారు అనుకుంటున్నా. ఇక్కడ చెప్పాల్సింది ఏమిటంటే, నేను నీకు ఆజ్ఞాపించే మాటలన్నిటినీ యెహోవా మందిరములో ఆరాధించుటకై వచ్చి యూదా పట్టణస్థులందరికీ ప్రకటింపము. వాటిలో ఒక్క మాట అయినను చెప్పక విడవకూడదు. వారి దుర్మార్గమును బట్టి వారికి చేయదలిచిన కీడును చేయక నేను సంతాపపడినట్లుగా వారు ఆలకించిన తమ దుర్మార్గం విడుచుదురేమో. నీవు వారితో ఈ మాట చెప్పవలెను. దేవునికి హోప్ ఉంది, దేవునికి సంఘం మీద హోప్ ఉంది. అందుకే కొంచెం సేపు అభిషిక్తులైన నాయకుల పక్కన పెట్టి కొంతకాలమే ఒక ప్రత్యేకమైన పని మీద మమ్మల్ని పంపించారు. దిస్ ఈజ్ ద హోప్. ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘానికి హోప్. చాలామంది ఏమన్నారంటే, అభిషేకించబడినటువంటి కుర్చీలో న్యాయాధిపతులు కూర్చోవటం ఏమిటి? అభిషేకించబడిన కుర్చీలో న్యాయాధిపతులు కూర్చోవటం ఏమిటంటే, నేను 2 సమాధానాలు చెప్తాను దీనికి. దేవుడు ఎప్పుడు కుర్చీలను అభిషేకించడు. మొదటి సంగతి ఏంటి? దేవుడు కుర్చీలను అభిషేకించడు. అభిషేకించబడిన కుర్చీలో న్యాయాధిపతులు కూర్చోవటం ఏమిటన్నారు. అయితే నేను ఇంకొక మాట చెప్తాను. నా చిన్నతనం నుంచి ఇప్పటికి కూడా మా చర్చిలో ఇది దాటి లోపలికి వెళ్ళాలంటే భయం. మేము ఎప్పుడు ఆ కుర్చీలో కూర్చోలేదు, న్యాయాధిపతులు వచ్చి. అది అభిషేకుని కొరకు ప్రత్యేకించబడినటువంటిది, దేవుని చేత ప్రత్యేకించబడినటువంటి స్థలం. అది పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. అది కేవలం అభిషిక్తుల కొరకు ఏర్పాటు చేయబడినది. అక్కడ న్యాయాధిపతులు కూర్చోరు. ఈరోజు వరకు అది న్యాయాధిపతుల కొరకు కాదు, అది అభిషేకించబడినటువంటి వారి కొరకు. ఆఫీసులో ఉన్న కుర్చీని అభిషేకించలేదు దేవుడు. అభిషేకించబడినటువంటి వారు నాయకులుగా కూర్చోవటానికి ఆ సంఘము, ఆ స్థలము, దట్స్ ఫర్ అడ్మినిస్ట్రేటివ్ పర్పస్. దిస్ షేర్ ఈజ్ ఫర్ స్పిరిచువల్ పర్పస్. ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి కార్యకలాపాలు చేయటానికి అభిషేకించబడినటువంటి నాయకుల కొరకు ఏర్పాటు చేయబడిన స్థలం ఇది. ఇది పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం. ఇది ఏల్స్ ఆఫీసులో ఉన్న కుర్చీ కాదు అభిషేకించబడింది. నాయకత్వం అభిషేకించబడాలి, నాయకులు అభిషేకించబడాలి. అభిషేకించబడినటువంటి నాయకులు అభిషేకించబడినటువంటి సంఘాన్ని అభివృద్ధి పదంలో ఆత్మీయంగా బలపరిచేటువంటి విధంగా ఉండాలి. ఈరోజు మేము ఎవరం కూడా కోరుకొని రాలేదు. ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘంలోకి రావడానికి దాదాపు సంవత్సరన్నర ముందు నుంచి జస్టిస్ కురియన్ గారు నాకు పరిచయం. ఆనరబుల్ జస్టిస్ కురియన్ సార్. నేను వారిని కలిసిన మొట్టమొదటిసారి కొచ్చిన్ వెళ్ళాను. నేను కొచ్చిన్ వెళ్ళినప్పుడు కొచ్చిన్లో
మీకు ముందు ఒక మాట చెప్పాను ఇక్కడి నుంచి, డానియల్ గారు అని, రుద్రపాటి డానియల్ గారు అని. వారి అబ్బాయి కొచ్చిన్లో ఉన్నాడు, నాకు మంచి స్నేహితుడు, రుద్రపాటి డానియల్ గారి అబ్బాయి. తను నన్ను కారులో కొచ్చిన్లో ఉన్న జస్టిస్ కురియన్ గారి ఇంటికి తీసుకుని వెళ్ళారు. నేను వెళ్ళి జస్టిస్ కురియన్ గారితో మాట్లాడుతాను. అప్పటికి ఆంధ్ర ఎవెంజలికల్ లూథరన్ సంఘం గురించి మా ఇద్దరికీ సంబంధం లేదు. నేను సంఘ సభ్యుడిని, ఆయన కొచ్చిన్లో ఉన్నటువంటి ఒక ఫార్మర్ జడ్జ్, ఆనరబుల్ జడ్జ్. సో వారితో మాట్లాడుతుంటే నేను వారి ఇంటికి వెళ్ళి వారిని కలిసిన వెంటనే ఆనరబుల్ జస్టిస్ కురియన్ గారు అడిగినటువంటి మొట్టమొదటి ప్రశ్న, నా జీవితంలో పలకరింపే అది, టుడే ఇస్ సండే, హ్యావ్ యూ అటెండ్ ద చర్చ్ జేసు టుడే అన్నారు. ఈరోజు ఆదివారం కదా, చర్చికి వెళ్ళి వచ్చేవా అని అడిగారు. నా జీవితంలో కురియన్ గారితో పరిచయం అయ్యి మొట్టమొదటి మాట ఇది, ఈరోజు ఆదివారం కదా, చర్చికి వెళ్ళి వచ్చావా అన్నారు. అప్పుడు నేను ఒక మాట చెప్పాను, ఇంగ్లీష్లో చెప్పాను, సార్ మీరు ఇచ్చిన టైము మా చర్చి టైం 2 ఒకటే సార్, అందుకని నేను చర్చికి వెళ్ళలేదన్నా. అప్పుడు ఒక మాట చెప్పారు, చర్చ్ ఈజ్ నాట్ అన్ ఆప్షన్ ఇన్ అవర్ లైఫ్ అన్నాడు. చర్చ్ ఈజ్ నాట్ అన్ ఆప్షన్. నాకు ఇష్టం ఉంటే వెళ్ళటానికి, ఇష్టం లేకపోతే మానుకోవటానికి చర్చ్ ఆప్షన్ కాదు. మీరు నాకు చెప్పినట్లయితే నేను సమయం మార్చేవాడిని, లేకుంటే ఇప్పటికైనా మనం మాట్లాడిన తర్వాత మరలా మీరు సంఘానికి వెళ్ళండి, చర్చికి వెళ్ళండి అని చెప్పారు. దిస్ వాజ్ మై ఫస్ట్ మీటింగ్ విత్ ఆనరబుల్ జస్టిస్ కురియన్ సార్. వారి ఆత్మీయ స్థితిని మీకు తెలియజేయడానికి, సంఘానికి తెలియజేయడానికి నేను ఈ మాట చెప్తా ఉన్నా. ఇంకొక మాట కూడా, హవ్ యూ కమ్ అన్నారు. నువ్వు ఎలా వచ్చావు, కొచ్చిలో దిగావు, ఎక్కడున్నావో తెలియదు, ఎలా వచ్చావు ఈరోజు మార్నింగ్ అంటే, నేను చెప్పాను నా స్నేహితుడు కింద ఉన్నాడండి అని చెప్పాను. ఈజ్ లైక్ మై బ్రదర్ అని చెప్పాను. మరి ఎవరంటే రుద్రపాటి డానియల్ గారు అబ్బాయి, విద్యాసాగర్ కొచ్చిన్ రిఫైనరీస్లో పనిచేసి అక్కడే రిటైర్ అయ్యి అక్కడే సెటిల్ అయిపోయారు. అప్పుడు వెంటనే జస్టిస్ కురియన్ గారు ఒక మాట అన్నారు, హౌ యూ లీవ్ హిమ్, అక్కడ వదిలిపెట్టి ఎలా వచ్చావు, వెంటనే పైకి పిలవండి, అక్కడ రూమ్లో కూర్చుంటారు, ఐ విల్ ఆఫర్ ఏ కాఫీ. అది వారి గౌరవం. దట్స్ అ గ్రేట్నెస్ ఆఫ్ ఆనరబుల్ జస్టిస్ కురియన్ సార్. కొన్ని మాటలు నేను ఎందుకు చెప్తున్నానంటే, మేమేది కోరుకోవాల్సినటువంటి అవసరం లేదు, మేము ఎక్కవలసినటువంటి ఉన్నతమైన స్థలాలకు ఎక్కి అయిపోయిన తర్వాత దేవుడు మళ్ళీ సంఘానికి పిలిచాడు. మేమేం కోరుకోవట్లేదు, మాకేం అవసరం లేదు, అసలు ఇంత మాట ఎవరు చెప్పగలుగుతారు, మాకేం అవసరం లేనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయాం. సో వీఆర్ వెరీ మచ్ కంటెంట్. జోసఫ్ పిఎస్ గారు ఉన్నారు, అడ్మినిస్ట్రేటర్గా అపాయింట్ చేశారు. వారైతే కేరళలో ఉన్నటువంటి జడ్జెస్ అందరికీ, రిటైర్డ్ జడ్జెస్ అసోసియేషన్కి ట్రెజరర్ వారు. ఎంతో సిన్సియర్గా ఉంటే తప్ప జడ్జెస్ అందరు కలిసి, ఒక రాష్ట్రంలో ఉన్న జడ్జెస్ అందరు కలిసి ఆయన్ని ట్రెజరర్గా పెట్టుకోలేరు. వారిని తెచ్చి ఈరోజు మన అడ్మినిస్ట్రేటర్గా ఉన్నారు. ఆంధ్ర ఎవెంజలికల్ లూథరన్ సంఘం నుంచి ఒక కాపర్ వచ్చి మా ఎదురు కూర్చొని, 26 years సీనియర్ మోస్ట్ జడ్జి, సీనియర్ మోస్ట్ పాస్టర్ని నేను, నాకు ట్రాన్స్ఫర్ కావాలని అడిగారు. ట్రాన్స్ఫర్ ఆర్ అపాయింట్మెంట్ ఏదో అడిగారు. అప్పుడు జోసఫ్ పిఎస్ గారు ఒక మాట అన్నారు, మార్కు సువార్త 11 తీయొద్దమ్మా, అవసరం లేదు, 11వ అధ్యాయం 23వ వచనం చెప్పన్నారు. మన పాస్టర్ గారికి నోటి వెంట మాట లేదు, రిఫరెన్స్ చెప్పి వాక్యం చెప్పండి అన్నారు, కంఠత వాక్యం ఏది అన్నారు. రెండవసారి మళ్ళీ అదే పాస్టర్ గారు వచ్చారు, మళ్ళీ అదే రిఫరెన్స్ అడిగితే నేను తప్పు చెప్పాను. జోసఫ్ గారు అన్నారు, నో చేసు, నాట్ దట్ వర్స్. బైబిల్లో ఉన్న కీర్తనని చదివి, కంఠత పెట్టి చదివి ప్రార్థన చేస్తారు వాళ్ళు. ఈరోజు దేవుడు ఎప్పుడు మా ముగ్గురికి ఎటువంటి అంటే ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళి ఇక మా జీవితం చాలు అని అనుకున్నప్పుడు మళ్ళీ ఆంధ్ర ఎవెంజలికల్ లూథరన్ సంఘానికి తెచ్చాడు. అది సంఘాన్ని తిరిగి కట్టడం మా బాధ్యత, పునర్నిర్మించటం మా బాధ్యత. ఇది దేవుడు మా కొరకు ఇచ్చిన సర్వోన్నత న్యాయస్థాన, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఉన్నత న్యాయస్థానం మాకు ఇచ్చినటువంటి బాధ్యత, దేవుడు అప్పగించినటువంటి బాధ్యత ఇది. ఈ బాధ్యత ఏమిటంటే 26వ అధ్యాయాన్ని చదివితే ఈ బాధ్యత ఏంటో తెలుస్తుంది మీకు. వారి దుర్మార్గమును బట్టి వారికి చేయదలిచిన కీడును చేయక నేను సంతాపపడినట్లుగా వారు ఆలకించిన తమ దుర్మార్గం విడుతురేమో. నీవు వారితో ఈ మాట చెప్పవలను, యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు నా మాటలు విని నేను మీకు నియమించిన ధర్మశాస్త్రం అనుసరించి నడుచుకుంటని నేను పెందలకడే లేచి పంపుచున్న నా సేవకులకు ప్రవక్తల మాటలు అంగీకరించడని నేను మీకు ఆజ్ఞేయగా మీరు వినకపోతురి. సంఘం వినటం లేదంట. నా ఆజ్ఞలు ఆలకించండి అని చెప్తుంటే సంఘము వినటం లేదు. ఇర్మియా ద్వారా దేవుడు చెప్తున్నటువంటి మాట అదే, ఈ సంఘము వినటం లేదయ్యా, నువ్వు వెళ్ళి నా ఆజ్ఞలను నా కట్టడలను వినమని వీరికి చెప్పండి. ఈరోజు మేము ఏఎల్సీ చర్చ్ ఆఫీస్లో కూర్చొని చెప్పేది కూడా,
ఆయన ఆజ్ఞల చొప్పున, ఆయన కట్టడల చొప్పున సంఘ నాయకులు జీవిస్తే, ఆయన ఆజ్ఞల చొప్పున, ఆయన కట్టడల చొప్పున అభిషిక్తులైనటువంటి నాయకులు జీవిస్తే, ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టడల చొప్పున ఈ సంఘం జీవిస్తే, ఈ సంఘము తిరిగి కట్టబడుతుంది. ఈరోజు ఈ సంఘం తిరిగి కట్టబడాలి అంటే సంఘము ఆత్మీయంగా బలపరచబడాలి. ఈ గోడలు, ఈ ఇటుకలు కాదు దేవుని ఆలయము. మీరు నీ దేహము దేవాలయమని మీరు ఎరుగరా? కట్టవలసింది నీ దేహాన్ని, కట్టవలసింది నీ ఆత్మని. ఒక్కొక్క ఆత్మ తిరిగి కట్టబడితే ఆలయం కట్టబడుతుంది. హస్తకృతమైనటువంటి ఆలయంలో నేను నివసింపనని కదా దేవుడు చెప్తా ఉంది. కానీ నేనైతే ఇక్కడే ఉండాలనుకుంటాం. నేను 20 సంవత్సరాల నుంచి 11 సంవత్సరాల నుంచి ట్రాన్స్ఫర్ కాని పాస్టర్లు ఉన్నారు. ఒక్కసారైనా వాళ్ళు వచ్చి, అయ్యా 5 సంవత్సరాలు దాటిపోయింది, మమ్మల్ని ట్రాన్స్ఫర్ చేసేయండి, మేము వెళ్ళిపోతాం అని ఎప్పుడు అనలేదు. 15 సంవత్సరాలు సినడ్ మారలేదు, మమ్మల్ని మార్చేసేయండి, రాజ్యాంగం ప్రకారం మేము జీవిస్తామని ఎవరు అనలేదు. హస్తకృతమైనటువంటి ఆలయాలను ఎక్కువ ప్రేమిస్తున్నామేమో సంగమా, జాగ్రత్త. హస్తకృతమైనటువంటి ఆలయాలను మనం ప్రేమిస్తే ఆత్మీయంగా బలపడం. నీ దేహము దేవుని ఆలయమని మీరు ఎరుగరా? మీ దేహము దేవుని ఆలయమని మీరు ఎరుగరా? ఈరోజు కట్టవలసింది దేహము, ఆత్మీయంగా కట్టవలసింది మన దేహాన్ని, మన జీవితాన్ని మనం కట్టుకోవాలి. ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను అనుసరించి జీవించమని ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుని మందిర ఆలయంలో ఉండి బోధిస్తూ ఉన్నాడు. ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను మనం విన్నట్లయితే లేవికాండం 26వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుతున్నాను. లేవికాండం 26వ అధ్యాయం 3వ వచనము. మీరు నా కట్టడలను బట్టి నడుచుకొని నా ఆజ్ఞలను ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించిన ఎడల మీ వర్షకాలంలో మీకు వర్షం ఇచ్చేదను, మీ భూమి పంటలనిచ్చును, మీ పొలములపై చెట్లు ఫలించును, మీ ద్రాక్ష పండ్ల కాలము వరకు మీరు నూర్పు సాగించుచుండును, మీరు తృప్తిగా భుజించి మీ దేశంలో నిర్భయంగా నివసించెదరు. ఆ దేశంలో నేను మీకు క్షేమము కలుగజేసేదను. మీరు పండుకున్నప్పుడు ఎవడునూ మిమ్మల్ని భయపెట్టడు. ఆ దేశంలో దృష్ట ముఖములు లేకుండా చేసేదను. విదేశములోకి ఖడ్గము రాదు. మీరు మీ శత్రువులను తరిమెదరు. ఇదంతా చదవండి ఒకసారి. ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను ఆచరించితే, 15వ వచనంలో నా కట్టడలు నిరాకరించి అని రాసి ఉంటుంది. లేవికాండము 26వ అధ్యాయం 14వ వచనం, 15వ వచనం. నా కట్టడలను నిరాకరించిన ఎడల, నా ఆజ్ఞలన్నిటిని అనుసరింపక నా నిబంధనను మీరినట్లు మీరు నా తీర్పు విషయమై అసహించుకునే ఎడల నేను మీకు చేయనదేమగా మీ కన్నులను క్షీణింపచేయనట్టి, ప్రాణమును ఆయాసపరచునట్టి, తాపజ్వరమును క్షయరోగమును మీ మీదకి రప్పించేదను. ఇది స్పిరిచువల్ క్రైసిస్. శరీరానికి వచ్చేటువంటి జ్వరం గురించి కాదు చెప్తా ఉంది. ఆధ్యాత్మికంగా సంఘంపైకి వచ్చేటువంటి సమస్యను దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఈరోజు సంఘాన్ని తిరిగి కట్టుకోవాలి. ఇర్మియా గ్రంథం 26వ అధ్యాయము 5వ వచనం చదువుతున్నా. మీరు నా మాట విని నేను మీకు నియమించిన ధర్మశాస్త్రములను అనుసరించి నడుచుకొనుడనియు, నేను పెందల కడ లేచి పంపుచున్నా నా సేవకులకు ప్రవక్తల మాటలు అంగీకరించుడనియు నేను మీకు ఆజ్ఞేయగా మీరు వినకపోతారు. మీరు ఇలాగూ చేసినందున నేను షిలోహుకు చేసినట్లు ఈ మందిరమునకు చేసేదను. షిలోహుకు వచ్చింది. షిలోహు భూమి మీద మాయమైపోయింది, అంతరించిపోయింది. షిలోహు శపించబడింది. ఈరోజు నా సంఘము తిరిగి కట్టబడాలంటే, షిలోహుకు వచ్చినటువంటి దుర్గతి నా సంఘానికి రాకుండా ఉండాలంటే నేను ఆత్మీయంగా కట్టబడాలి. నా సంఘం తిరిగి కట్టబడాలంటే నేను ఆత్మీయంగా తిరిగి కట్టబడాలి. అటువంటి శక్తిని పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు అనుగ్రహించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, మహోన్నతుడా, మీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తూ మీ పాద సంతికి వస్తున్నాం. నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉండి విడువక ఎడబాయిక ప్రేమించే దేవుడో మీకు వందనాలు ప్రభువా. మా సంఘాన్ని తిరిగి కట్టడానికి నాయన మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మా జీవితాలు, మా ఆత్మీయ జీవితాలు తిరిగి కట్టబడితే మా సంఘము తిరిగి కట్టబడుతుంది. నాయన మా సంఘాన్ని తిరిగి కట్టి
సువార్థీకరించడానికి, ఆంధ్ర సువార్థిక లూథరన్ సంఘం తిరిగి ఈ దేశాన్ని సువార్థీకరించేటువంటి మిషన్లో భాగం కావాలని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. మేము హస్తకృతమైనటువంటి ఆలయాన్ని ప్రేమిస్తున్నామేమో, ఈ ఆలయంలో వస్తున్నటువంటి కానుకలను ప్రేమిస్తున్నామేమో, ఈ ఆలయానికి సంబంధించిన అధికారాలను ప్రేమిస్తున్నామేమో, పిసిసి మెంబర్షిప్ కావాలని, అడ్హాక్లో సభ్యులుగా ఉండాలని, ట్రెజరర్గా ఉండాలని, మా ఆత్మీయ జీవితాన్ని, మా సాక్ష్యాన్ని పోగొట్టుకుంటున్నాం ప్రభువా. మేము ఆత్మీయంగా కట్టబడితే మా సంఘం తిరిగి కట్టబడుతుంది. మేము ఆత్మీయంగా కట్టబడితే తండ్రి ఆయన ఈ సంఘపు పునాదులు తిరిగి కట్టబడతాయి. కుడి వచ్చిన బిడ్డలందరినీ దీవించండి, ఆత్మీయంగా కట్టండి. ఈ సంఘం అభివృద్ధి చెందేలాగిన, సంఘ పునాదులు గట్టిపడులాగిన, నాయన సరిహద్దులు విశాలపరచబడులాగిన మా ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘాన్ని దీవించండి ప్రభువా. ఈ లోక సంబంధమైన ఆస్తుల కంటే తండ్రి ఆత్మల గురించి మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. ఆత్మీయంగా తిరిగి కట్టి ఈ సంఘంలో బిడ్డలందరూ మీతో సదాకాలం ఉండగలిగేటువంటి ధన్యతను పొందుకునే ఆత్మీయ స్థితిలోనికి నడిపించండి ప్రభువా. ఈ సంఘమును దీవించండి, సంఘ కాపరులను అభిషేకించండి. వాక్యం చేత సంఘమును ఆత్మీయంగా బలపరిచేటువంటి శక్తిని వారికి అనుగ్రహించండి. సంఘాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వాక్యమును ఎలా అర్థం చేసుకోవాలో, సంఘంలో ఎలా జీవించాలో వారికి నేర్పించండి ప్రభువా. ఒకరు బోధించని ఎడల నాకు ఎలాగో బోధపడునని మీ వాక్యం తెలియజేస్తుంది. బిడ్డలకు మీరు బోధించండి. ఏది ప్రాముఖ్యమైనదో మా జీవితంలో అది మాకు తెలియచేయండి. నేను ఈ లోక సంబంధమైన అవసరతలను బట్టి కూడా మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. నన్ను మేమందరము మిమ్మల్ని మీ రాజ్యాన్ని వెతికినట్లయితే అవి అన్నీ మీకు అనుగ్రహించబడని మీ వాక్యాన్ని జ్ఞాపకం తెచ్చుకుంటున్నాం. ఒక్కొక్కరికి ఆత్మీయంగా బలపరిచి ఈ లోక సంబంధమైన సమస్యల విషయంలో కూడా మీరు తోడుగా ఉండండి. ఈ సంఘంతో కలిసి ఈ కొద్ది సమయం గడిపేటువంటి ధన్యతను మీరు ఇచ్చినందుకు మీకు మహిమ చెల్లిస్తూ ఈ ప్రార్థన మా రక్షకుడైన క్రీస్తు యేసు పేరిట వేడుకొని సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.